సలార్ పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అవడంతో సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. అయితే వీలైనంత త్వరగా పార్ట్ 2ను రిలీజ్ చేయాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు. అందుకోసమే సలార్ 2 షూటింగ్ ను ఈ నెలాఖరులోనే మొదలు పెట్టాలనుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాన నటీనటులందరినీ కాల్ షీట్లతో సహా షూటింగ్ కి మొత్తం సిద్ధం చేశారట నీల్. సలార్ 2 సర్వాంగ పర్వంలో పార్ట్ 1ను మించిన యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయని టాక్. అందుకోసమే షూటింగ్ను త్వరగా మొదలు పెడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రభాస్ లేకుండానే ఈ షెడ్యూల్ ప్రారంభం కానుండడం కొసమెరుపు. బాబీ సింహ, జగపతి బాబు, శ్రియారెడ్డి, శృతి హాసన్ సహా ఇతర నటీనటులపై ఈ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. జూలైలో జరగబోయే తర్వాతి షెడ్యూల్లో ప్రభాస్ జాయిన్ కానున్నట్లు తెలుస్తుంది. అయితే అక్టోబర్, నవంబర్ నాటికి సినిమా చిత్రీకరణను పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు. ఇందుకోసం ఎక్కువ టైం షూట్ చేసి వర్కింగ్ డేస్ను కూడా తగ్గించేలా ప్లాన్ చేస్తున్నారట. ఎలాగైనా 4 లేదా 5 నెలల్లో మొత్తం షూటింగ్ను కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. చిత్రీకరణ పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి వీలైనంత త్వరగా సలార్ 2 విడుదల చేయాలని భావిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ లెక్కన ఈ ఏడాది చివర్లో సలార్ 2 రిలీజ్ అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే ఇది పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్ ప్రాజెక్ట్పై ప్రశాంత్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇక సలార్ 2పై ఆడియన్స్ అంచనాలను అందుకునేలా క్వాలిటీలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. కల్కితో బిజీ. మరోవైపు ప్రభాస్ కల్కి 2898 AD షూటింగ్తో బిజీగా ఉన్నారు. జూన్ 27న ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుంది. ఇందుకోసమే షూటింగ్ను కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషనల్స్ షురూ చేయాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అనుకుంటున్నారు. అందుకే ఈ పనులన్నీ పూర్తయ్యే వరకు ప్రభాస్ ఫ్రీ అయ్యే అవకాశమే లేదు. ఇందుకోసమే కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత జూలైలో సలార్ 2 షూటింగ్ సెట్లో ప్రభాస్ అడుగుపెట్టనున్నారు. అప్పటి వరకు మిగిలిన కాస్టింగ్ సీన్లు కంప్లీట్ చేసి నీల్ రెడీగా ఉన్నారన్నమాట. ఇక సలార్తో పాటు డైరెక్టర్ మారుతితో చేస్తున్నది రాజాసాబ్ షూటింగ్ కూడా కంప్లీట్ చేయబోతున్నారు ప్రభాస్. ఈ 2 పూర్తయిన తర్వాతే సందీప్ రెడ్డి వంగ సినిమా స్పిరిట్ మొదలు కానుంది. ఎలా లేదన్నా ఈ ఏడాది చివర్లో స్పిరిట్ షూటింగ్ కూడా షురూ కానుంది.